లేక మనలను గూర్చి ఆయన కోరుకునేది ఏమిటంటే చక్కగా నిలువబడాలి. ఏమండి, ఈ మాట అంటే మనం అనుకోవచ్చు, కొలతేసుకుంటావా ఎందుకు చూసుకో, ఎంత చక్కగా ఉన్నామో అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే మనకు మనం అద్దంలో చూసుకొని మనకు మనం ఏమనుకుంటామంటే, ఎవరికి వారు ఏమనుకుంటారు, నేను చక్కగా ఉన్నాను, నా అవయవ నిర్మాణం అంతా చక్కగా ఉంది, నాకేం తిరుగులేదు అని మనలను మనమే మార్కులేసుకుంటూ పొగుడుకుంటూ ఉంటాం. కానీ దేవుని చూపులో దేవుడు మాట్లాడుతున్నాడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలువబడుము అన్నాడు. ఎందుకు దేవుడు ఆ మాట అంటున్నాడంటే, నీవు చక్కగా నిలువబడితేనే నేను నీతో మాట్లాడేది అన్నాడు. ఈవేళ దేవుడు మనతో మాట్లాడకపోవడానికి ప్రబల కారణం ఏంటంటే, మనలో ఏదో అవయవ లోపము ఉందంటారా లేదండి? ఈవేళ నా సందేశం వికలాంగులైన విశ్వాసులు. ఈ మాట అంటే ఏమండి, ఆఖరిలో మమ్మల్ని వికలాంగులు చేస్తావా అని అనొచ్చు. నేను అండం లేదు, వాక్యం చెబుతుంది. మరి చక్కగా నిలవబడుము అన్నాడు అంటే అక్కడ నిలబడటంలో చక్కదనం లేదు కాబట్టే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి ఆయన మాటలు ఆయన ద్వారా స్వీకరించాలి అంటే చక్కగా నిలబడాలి, లేకపోతే అర్హత మనకుండదు. సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. అప్పుడు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? ఈ మాట చూడండి. నడక సరి లేకపోతే, నిలబడటం సరి లేకపోతే ఆయన దగ్గర ఎవడు ఉండలేరు. అందుకే అన్నాడు, పరిశుద్ధుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? నేనున్నాను అని అనగలవా? మనవాడు గుండుందా? పందిరి కింద ఉన్నాం, మీటింగ్లో ఉన్నాం. పరిశుద్ధుడైన యెహోవా సన్నిధిని నిలబడగలిగిన వాడు ఎవడు? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. పౌలు భక్తుడు రాస్తున్నాడు, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. అదిగోండి, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు చాలండి, 3 ముఖ్యమైన మాటలు విన్నాం. ఆయన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను ఉండునట్లు అన్నాడు. ఇది చక్కదనం అంటే ఏంటి? ఏమండి, ఈ కొలతలు 3 ఉన్నాయి ఇక్కడ. మొదటిది పరిశుద్ధత, రెండవది ఆ లిస్టులో ఏముందండి? నిర్దోషులు, మూడవది నిరపరాధులు. ఇప్పుడు నేను అడుగుతాను, నేను కానీ మీరు కానీ ఎవరికి వారు పై ఆయనకి ఆన్సర్ చెప్పుకుందాం. ఈ 3 మనలో ఉన్నాయా? యేసుక్రీస్తు రక్తము చేత కడగబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, నీతిమంతులు అయ్యాము అని డైలాగులు చెప్పుకుంటున్నాం, కానీ జీవితములో ఉన్నవా మనకు? ఇవి లేకపోతే ఆ వ్యక్తిని ఏమనాలి? వికలాంగుడైన విశ్వాసి అనాలి. నేనంటలేదు, వాక్యం చెబుతుంది అక్కడ. మనమేమో సరసమైన వాళ్ళం, మనకు తిరుగులేదు, మనం ఇప్పటి వాళ్ళం కాదు. అసలు మన సీనియారిటీ వేరు, మన వ్యవహారం వేరు, మన పరిచర్య వేరు అని అంటున్నాం. దేవుడు అంటున్నాడు, ఆగవా, ఆగు ఆగు, కొలతేయాలి నిన్ను. ఈ 3 ఉన్నాయా అని అడుగుతున్నాడు. ఆ 3 లేని నీవేమి నా సన్నిధిలో నిలబడగలుగుతావు? అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనములో ఏలియా ప్రవక్త ఎంత ధైర్యముగా ఒక మాట అంటున్నాడో చదువుదాం, చూడండి. అంతట గిలాదు కాపురస్తుడును ఏలియా
అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఆ యెహోవా జీవము తోడు. ఏలియా ఎవరిని ప్రారంభించాడు? ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో. ఇది ధైర్యం గల మాట. అంటే ఏలియా యొక్క అర్హత దేవుని సన్నిధిలో నిలబడగలిగిన అర్హత. మరి ఎలీషాని గురించి కూడా చూద్దాం. రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము. చూచారా? ఎలీషా ఇట్లనెను, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. చూచారా? మహాప్రవక్తలండి వీళ్ళు. వారు చెప్పినట్టు మనం చెప్పగలమా? ఎలీషా ఇట్లనెను, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను అన్నాడంటే వాళ్ళు చక్కగా నిలబడ్డారు. ఇప్పుడు మన సంగతి ఏమిటి? నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము. రక్షింపబడ్డాం, బాప్తిసం పొందాం, ఆరాధిస్తున్నాం, అనుభవాలు ఉన్నాయి, బోధలు ఉన్నాయి, కార్యక్రమాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ చక్కగా నిలవబడటం అనేది మనకు చేతగాటం లేదు. ఒక సహోదరిని గురించి మనం చూస్తాం. క్రొత్త నిబంధన గ్రంథములో లూకా సువార్త 13వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. చూడండి. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. ఇవి ఎక్కడుంది? మందిరంలోనే ఉందండి. ఈ సరుకు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుందో మందిరానికి, ఎన్ని కానుకలు వేసిందో, ఎన్ని పాటలు పాడిందో కదండి, ఎంత అనుభవం సంపాదించిందో. కానీ బలహీనపరచు దయ్యము ఆమెను వంచేసింది. 18 ఏండ్ల నుండి ఉంగిపోయే ఉంది, మందిరానికి వస్తుంది. వంగిపోయే ఉంది, మరవకుండా మందిరంలో ఆమె పాత్ర వహిస్తుంది. కానీ ఎంత మాత్రమును ఆమె చక్కగా నిలువబడలేకుండా సంఘాలలో ఇదే పరిస్థితి. వాళ్ళ విశ్వాసులుగా ఉన్నారు కానీ వంగిపోయిన వారుగా ఉన్నారు. విశ్వాసులుగా ఉన్నారు కానీ ఎంత మాత్రము చక్కగా నిలబడలేకపోతున్నారు. చూడండి, ఈమె నడుము వంగిపోయింది. లూకా సువార్త 6వ అధ్యాయము 6వ వచనములో ఇంకొక వ్యక్తి ఏ పార్టు దెబ్బతిందో చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 6వ వచనము. మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములోనికి వెళ్ళి బోధించుతున్నప్పుడు అక్కడ ఊచ కుడి చెయ్యగలవాడొకడు ఉండెను. వీడెక్కడున్నాడు? వీడు కూడా సమాజ మందిరంలోనే ఉన్నాడు. ఈ సరుకంతా ఎక్కడ ఉందంటే సంఘాల్లోనే ఉంటారు, బయట కాదు. ఇందాక ఆమె సమాజ మందిరంలోనే ఉంది, నడువంగిపోయి ఉంది. ఇప్పుడు ఈ వ్యక్తి సమాజ మందిరంలోనే ఉన్నాడు, కుడి చెయ్యి ఓచదయింది. ఓచదయిందంటే బలహీనం, ఆకారమే కానీ పొల్లున్నట్టు ఉంటుంది అంతే, నో యాక్షన్ దానికి. పై అక్కడ చెయ్యి అనలా, ఏ చెయ్యి అన్నాడు? విశ్వాసులకు ఏ చెయ్యి దెబ్బతింటది? ఏ చెయ్యి దెబ్బతింటది అని అడుగుతున్నాను. అబ్బాయి మాకేం దెబ్బతినలేదండి అంటారా? తిన్నదని బైబిల్ చెబుతుంది. ఇప్పుడు ఈ ఓస కుడి చెయ్యి గలవాడెవడంటే సరుకు మనమే. వాడెవడో చెయ్యి దెబ్బతిందని మాకండి. ఎందుకంటే దేవునికి ఇయ్యాల్సిన ఇది చూడండి. మరి చెయ్యి బాగున్నట్ట, ఓసపడ్డట్ట? దేవునికి ఇవ్వవలసిన ఇవ్వదు, ధర్మం చేయవలసింది చెయ్యదు, షేక్ హ్యాండ్ సమాధానము ఉండవలసింది ఉండదు. లిస్టు చెబుతా నేను. గనుక మన చెయ్యి ఏమైంది?
అయిపోయింది ఇది. వికలాంగులైన విశ్వాసులంటే నేను లిస్టు చెబితే సాయంత్రం దాకా పార్ట్లన్నీ దెబ్బతిని ఉంటాయి. అసలు ఏం మిగలవు. అంటే మనం ఐసీయూలో పెట్టాల్సిన సరుకు అన్నమాట ఇది. వెంటిలేటర్లు అంటుంటారే, ఆ టైపు మనం అనుకుంటాం అబ్బో ఇంటర్నేషనల్ అండి మేము అనుకుంటాం. మనం ఇంటర్నేషనల్ కాదు, వెంటిలేటర్ల మీద ఉండాలా. ఏముందండి మన జీవితాలలో. సరే, మరొక వ్యక్తిని కూడా చూపెడతాను. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నాడు. చాలండి. లుస్త్రలో బలహీన పాదములు కలిగిన వాడున్నాడు. వీడికేం దెబ్బతిన్నాయి? పైభాగం అంతా బాగుంది కానీ పాదాలు మాత్రం బలహీనం. మీరు చూడండి, 3 ముఖ్యమైనవి చెప్పాను. ఒకడికేమో కుడి చెయ్యి దెబ్బతింది, ఒక సహోదరికేమో నడుము దెబ్బతింది, వీడికేమో పాదాలు. మనిషి అంతా బాగుండి పాదాలు దెబ్బతింటే పరిగెత్తాడా? వెనకెవడం తరుముకుంటే పరిగెత్తగలడా? పైగా అక్కడ రాయబడింది వాడు కూర్చుండెను. ఆకారం ఉంది కానీ ఆడు నిలబడలేడు. ఎందుకంటే పాదాలకు బలము లేదు. ఈ పాఠాలన్నీ వ్యక్తుల జీవితాలలో నుండి దేవుడు మన జీవితం ఉందని మనకు చూపెడుతున్నాడు. నేర్చుకోవాలి. అందుకే నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును. చక్కగానే మాట గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మనం దేవుడు మనలో కోరేది ఏమిటంటే, ఏది కోరతాడు? చక్కదనం. ఈ మాట అంటే ఇప్పుడు మనం అనుకోవాలి, మనందరం అందగాళ్ళవా కాదా, లేకపోతే ఆ భాషే వాడతా, చక్కనోళ్ళవా కాదా? మీరు నా వైపు చూడాలి. మనమందరం చక్కనోళ్ళవా కాదా? మీరు పలకరని నాకు తెలుసు. చక్కనోళ్ళు కాదా? ఎవరి కాళ్ళు అర్థం చూసుకొని ఏమనుకుంటారు? ఏమండి, ఈ ఫోజు, ఈ మొక్కు అసలు ఇంకోళ్ళకి ఎందుకు ఉంటుంది కదండి అనుకుంటారు. ఇంకా సోదరులైతే అబ్బో వాళ్ళు చూసుకొని అంటుంది ఒక ఆమె. అంటే ఆమె ముద్దు పెట్టుకుంటుంది, అంత చక్కని. దేవుడు మనకిచ్చిన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే, అట్లా గనక ఆ మనసు మనకు లేకపోతే మనం ఎప్పుడో చచ్చిపోయేవాడు. ఏం చక్కని వాళ్ళమండి మనం, ఏం సదరం ఉందో మన దగ్గర అనుకుంటే సరిపోయింది. కానీ నేను ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను. బాపట్ల దగ్గర కాకుమాన్ అనే ఊర్లో మీటింగ్ చేసి మధ్యరాత్రిలో బాపట్లలో ట్రైన్ ఎక్కి చీరాల దిగాలి. నా స్కూటర్ స్టేషన్లో పెట్టుకున్నాను. అది మధ్యరాత్రి. రిజర్వేషన్ కంపార్ట్మెంట్ ఎక్కాను. అందరు నిద్రపోతున్నారు. నేను ఒక్కడే కూర్చొని ఉన్నాను. ఒకడు హడావుడిగా వచ్చి నా పక్కన కూర్చున్నాడు. సార్ ఎక్కడ దిగాలి అన్నాడు నన్ను. నేను చీరాల దిగాలి అన్నాను. అవునా, నేను కూడా చీరాలే సార్ అన్నాడు. మంచిదన్నా. వాడు వదలలా నన్ను. సార్ మన షాపు నెంబర్ ఎంత అన్నాడు. షాపా? అంటే అతను ఏమనుకుంటున్నాడు నన్ను? ఏమండి, ఇంక నాకు నేనే చెప్పుకోవాలా? వ్యాపారస్తుడు అనుకున్నాడు, గుడ్లు కొట్టే వ్యాపారస్తుడు అనుకొని తమరు షాపు నెంబర్ అంతా అంటున్నాడు. చక్కన ఉండే నేను. సరే, ఒకసారి ఆడేదో నిద్రమత్తులో అన్నాడు అనుకుందాం. భార్యా పిల్లలతో అత్తగారు ఊరు నెల్లూరు బయలుదేరి ట్రైన్లో వెళ్తున్నా. ఒకడు కొద్దిగా జరగండి సార్ అని చేరాడు. ఒకడు కూర్చున్న తర్వాత అన్నాడు, సార్
తమరెక్కడ దాకా అన్నాడు. నెల్లూరు వెళ్తున్నాను అన్నా. సార్ జీడిపప్పు రేట్ ఎంత ఉంది అన్నాడు. ఏవా జీడిపప్పుకి నాకేం సంబంధం, రేట్ అడుగుతున్నావు ఏమయ్యా, నేను టీచర్ని అన్నా. మనోళ్ళు టీచర్గా చేస్తా కూడా సైడ్ బిజినెస్, మనోళ్ళు అంట సైడ్ బిజినెస్ చేస్తారులే అంటున్నాడు నాతో. అంటే ఈయన కూడా ఏమనుకుంటున్నాడు, నేను చక్కనోడిని అనుకునేదండి. ఏమండి, బెల్గాములో మీటింగులు చేస్తున్నా నేను. బెల్గాములో ఆనందం గారికి చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఆయన బాగా చేసేవాడు. ఆయన గారు కుమారుడు వచ్చాడు అన్న తర్వాత ఒక పెద్ద ఆయన, అంటే ఆనందం గారి ద్వారా నమ్ముకున్న పెద్ద ఆయన ఆయన గారి కుమారుడు వచ్చాడంట, చూద్దామని వచ్చాడు ఆయన. నేను నిలబడి ఉన్నాను, దగ్గరకు వచ్చాడు జనంలో. అయ్యా ఆనందం గారు అబ్బాయి వచ్చాడంట, ఎక్కడున్నాడు అంటున్నాడు. అంటే నేనేనే ఆయనకి తెలియలా, నేను ముందే నిలబడి ఉన్నా. అయ్యగారు నేనేనండి అన్నా. నువ్వా అన్నాడు. అయిపోయా అంత దెబ్బతో. అందుకే చాలా మంది నన్ను ఫోన్లో, అన్నా ఒకసారి నిన్ను చూడాలని ఉంది, నీ యూట్యూబ్లు వింటున్నాం కానీ నిన్ను చూడాలని ఉంది డైరెక్ట్గా. అంటే చూడబాకండి, మాటే వినండి, మీరు నన్ను చూడబాకండి దెబ్బతింటారని. ఆయన నువ్వా అని ఎందుకన్నాడంటే, ఆనందం గారంటే మంచి పర్సనాలిటీ, పంచి లాల్చి గెటప్, దిట్టంగా కర్లింగ్ హెయిర్ ఇవన్నీ ఉంటాయని ఆయన కొడుకు కనుక అట్నే ఉంటాను అనుకున్నాడు ఆయన. తీరా చూస్తే మనం వ్యాపారస్తుడు పోజులో ఉన్నాం, అందుకని నువ్వా అంటున్నాడు ఆయన. చక్కదనం అంటే ఈ శరీరాన్ని బట్టి అవయవాలను బట్టి చక్కదనం దేవుడు కోరనే కోరడు. ఏమన్నాడు సమూయేలుతో, సమూయేలు మనుషులు పైరూపమును చూస్తారు గాని యెహోవానైన నేను ఆంతర్యమును లక్ష్య పెట్టువాడను. నా అందం ఎక్కడ కావాలి, నీ అందం నాకు ఆంతర్యంలో కనపడాలి, అదే నాకు ఇష్టమైంది అంటున్నాడు. ఇప్పుడు చూడండి, సొలొమోను వ్రాసిన సామెతల్లో వివేకముగా నడుచుగవాడు చక్కగా ప్రవర్తించును అన్నాడు. అంటే మన ప్రవర్తన ఎట్లా ఉండాలి, ఏమండి, ప్రవర్తన ఎట్లా ఉండాలి, చక్కగా ఉండాలి. అది దేవుడు కోరేది ఏంటంటే మన ప్రవర్తన అది చక్కగా ఉండాలి అన్నాడు. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 23వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 23వ వచనము. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించునది చక్కదనం. అంటే దేవుడు ఒక విశ్వాసి ద్వారా ఆనందపడాలి అంటే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఎట్లుండాలండి, ఎట్లుండాలన్నాడు, యథార్థముగా, లేక వాని ప్రవర్తన ఆయన చూస్తాడు, చక్కగా ఉండాలి. చక్కగా ఇప్పుడు ఎవరికి వారు మనం మార్కులు వేసుకోవాలి, నా ప్రవర్తన చక్కగా ఉందా దేవునికి అని అనుకోవాలి మనం. ఇప్పుడు మనం వచ్చిన గొడవ ఏంటంటే ఎప్పుడు ఎదుటోళ్ళని చూస్తాం మనం, ఆయన సరైనడు కాదండి, ఆమె సరైన వ్యక్తి కాదండి అంటాం. కానీ దేవుడు అంటాడు ముందు అసలు నీ సంగతి చూడు అంటున్నాడు. ఎలా ఉండాలి మన ప్రవర్తన, సామెతల గ్రంథంలోనే 11వ అధ్యాయం 20వ వచనం చదవండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. నేను అడుగుతాను, యథార్థమైన ప్రవర్తన మన దగ్గర ఉన్నదా? నేను అడుగుతా, సంఘములో మన ప్రవర్తన యథార్థంగా ఉందా? ఉందంటారండి? యథార్థంగా ఉందా? ఉంటే దేవునికి స్తోత్రమే. సందా డబ్బులు సప్పరిస్తున్నారు కొన్ని సంఘాలు. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తుంటాను, మీ ముందు చెప్పానో లేదో తెలియదు. ఒక సంఘంలో సమస్య వచ్చింది, లెక్కలు చూడాలండి అని మమ్మల్ని 3 4 పిలిచారు.
వెళ్ళాము, నాకు ఒక పుస్తకం ఇచ్చారు చూడమని, మిగతా వాళ్ళు చూస్తున్నారు. నాకు వచ్చిన పుస్తకంలోనే కర్మగాలి ఏముందంటే, సత్యంబాబు గారి టిఫిన్ ఖర్చు 85 రూపాయలు అని ఉన్నది. నేను చెప్పేది ఇప్పుడు సంగతి కాదు, 25 ఏళ్ల నాటి సంగతి. ఆనాడు సత్యంబాబు టిఫిన్ 5 రూపాయలు, 2 ఇడ్లీ, ఒక దోశ, టీ అయితే 5 సరిపోయింది. పుస్తకంలో ఎంత ఉంది? అది నా చేతికి వచ్చింది ఆ పుస్తకం. ఏమండే ఏమిటి దారుణం, 85 రూపాయలకి ఎప్పుడు తిన్నానయ్యా నేను? ఏంది రాశారంటే, అయ్యో అట్ట అనుకోబాక, నీ అంటే 10 మంది వస్తున్నా, నాకు 2 ఇడ్లీ దోశ పీయడానికి వీళ్ళు 10 మంది వచ్చి ఉల్లిపాయ దోశలు తిన్నారు. మిలిటరీ తిండి వీళ్ళు తిని బిల్లు మొత్తం ఎవరి మీద రాశారు? సత్యంబాబు మీద రాశారు. ఇది సంఘం సపరీయటం అంటారు, ఏమంటారు? ఎక్కడుందండి యథార్థత? దేనిలో ఉంది యథార్థత? యథార్థమైన ప్రవర్తన ఉందంటారా అండి? మొన్నే ఒక ఆయన అంటున్నాడు, అన్నా సందా సంచిలో 500 కాగితం వేశానన్నా నేను. వాడు లెక్కేసేటప్పుడు ఏం జరిగిందో పోయి చూస్తే 500 లేదన్న అసలు. అరే నేనే వేసాను కదా అంటే, అరే పొరపాటు పడ్డావేమో అంటున్నారు, నన్ను లేపేశారన్నా. ఇంకేం ఎక్కడుంది యథార్థత? ఏమండి? సరే సంఘం అట్ట పెట్టండి, అసలు ఇంట్లో యథార్థత ఉందా? కీర్తనలో ఏమన్నాడు దావీదు? నా ఇంట నేను యథార్థ హృదయముతో నడుచుకొందునన్నాడు. ఇంట్లో యథార్థత ఉందా? నువ్వు చేసే పని ఆమెకి తెలుసా? నేను ఊరికి అడుగుతాను, నువ్వు ఎవరికేమి ఇచ్చావు నీ వాళ్ళకి ఆమెకి తెలుసా? తెలుసా అండి? పైకి మాత్రం డైలాగ్ ప్లెయిన్ అండి మేమిద్దరం, అసలు మాకు లోపల ఏముండదండి. నన్ను కూడా చెప్పాను నేను, ఏముండదో ఉండేదంతా అక్కడే ఉంటుంది. షో అన్నమాట. యథార్థత లేదు. విశ్వాసులమైన మనం మన ప్రవర్తనలో యథార్థత కనుపరచాలి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనం. వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును అన్నాడు. నేను అడుగుతాను, వివేకము గలవాడంటే ఏమిటి? ఎవరిని వివేకం గలవాడంటారు? ఏమండి? నన్ను నిన్ను వివేకం గలవాడంటారా? వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును. ఇదిగో ఎలక్షన్ వస్తుందిగా, వివేకం ఉంది. ఆ పార్టీ వాడు వచ్చి 3000 5000 అనగానే అమ్మా మీ ఓటు తెలుసు కదా, అది లేనిది అసలు గాలి లేదు మనకు, మనకే వేయాలి, పథకాలన్నీ దాని నుంచే వస్తాయి అంటే ఊరుకోండి సార్ మీరు చెప్పాలా ఏంది అంటాం, డబ్బులు తీసుకోవటం, ఆడబెట్టడం. ఇక రెండో వాడు వస్తాడు, 2 చక్రాలు. మనకు గుర్తు తెలుసు కదా, ఎన్టీఆర్ గారు కూడా పాలమ్మిన సైకిల్ అది, ఇప్పుడది కాదు, సామాన్యమైంది కాదు అని. దానికి ఓటు సంగతి ఏందని వాడు ఒక బిల్లు ఇస్తే వీళ్ళేమంటారు, మేము వేయమండి, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాం, మేము వాళ్ళకే వేస్తాం అంటారా విశ్వాసులు? మీరేమనుకోబాకండి. సార్ మీరు అంతసేపు చెప్పాలంటండి, ఇప్పుడు అంటండి ఆ పార్టీ మహానుభావుడు చచ్చిపోయి ఎక్కడున్నాడు కానీ ఎన్టీఆర్ గారు మాకు తెలియదు అంటండి, మీరు చెప్పేది ఏముందని అడిగి చెబుతుంటారు. ఆడు పోయిన తర్వాత 3 ఆయన వస్తాడు. ఎవరు? కమలం మార్కు అంటా వస్తాడు. వాళ్ళు డబ్బులు ఇస్తారు. అయ్యా మోడీ గారి దయ వల్లే చల్లగా ఉన్నామయ్యా, దానికి అయిపోతే దేనికి వేస్తామని ఇప్పుడు 3 చోట్ల తీసుకుంటుంది. అంతటితో ఆగుతారు. అయ్యో ఏంది ఇంకా గ్లాస్ ఆయన రాలేదు, ఆయన ఎప్పుడు వస్తాడంట, ముగ్గురేగా ఇచ్చింది కదండి, ఆయన ఎప్పుడు వస్తాడంట అంటే ఆయన అంటాడు అసలు డబ్బులతో నా పార్టీ లేదనే దెబ్బతిన్నాడు ఆయన. ఇప్పుడు ఏదో అంటున్నాడు కానీ మరి ఆయన ఎప్పుడు ఇస్తాడు అంటే ఎంతమంది ఇస్తే అంతమంది దగ్గర తీసుకుంటారు. అదేగా వివేకం అంటే, అది కదా. మళ్ళీ నవ్వుకుంటారు, అరే మనం వేసేది ఒకళ్ళకే కదా అంటలే అండి, మరి ఇంత దగ్గర తీసుకోవటం ఎందుకు? నేను చెప్తుంది బయట వాళ్ళ సంగతి కాదు, విశ్వాసుల సంగతి. జాగ్రత్త.
యేసు ప్రభు అన్నాడు, పావురముల వలె నిష్కపటులుగా, పాముల వలె వివేకంగా. దేవుని పిల్లలు ఇలాంటి విషయాలలో వివేకముగా ప్రవర్తించాలి. దేవుడు చూస్తున్నాడు మన చక్కదనాన్ని, మన ప్రవర్తనను. మరొక మాట చెప్పి నేను త్వరగా ముగింపులోకి వస్తా. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 19వ వచనము. నా కుమారుడా, నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము. ఏ త్రోవలండి? యథార్థమైన త్రోవల యందు నీ హృదయమును చక్కగా నడిపించుకొనుము. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనం. తమ త్రోవను చక్కగా, చాలండి మొదటి మాట, తమ త్రోవను చక్కగా వెళ్ళువారు. అంటే మనం ఎట్లా వెళ్ళాలండి? అంటే ఇప్పుడు నడక మారాలంటారా లేదా? నడకలో చక్కదనం ఉండాలంటారా లేదా? రక్షింపబడిన విశ్వాసులు చక్కగా నడవడం అంటే పరమగీతములు 7వ అధ్యాయము 1వ వచనం చదవండి. పరమగీతము 7వ అధ్యాయం 1వ వచనం. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. అబ్బా, అదంటే చక్కదనం. అంటే చక్కగా నడవడం అంటే, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో అంటే నీ వేసుకున్న చెప్పులతో నీవెంత అందముగా నడుచుచున్నావంటే చక్కని ప్రవర్తన లోకములో దేవుని పిల్లలు కనపరచాలి. ఆమె నడకను అందరూ చూస్తున్నారు. ఆమె చక్కని నడకను గురించి కొనియాడుతున్నారు. ఒక్క మాట చెప్పాలి, మనుషుల సంగతి అలా ఉంచితే బైబిల్ గ్రంథములో సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనములో దేవుని మందసమును మోస్తున్న ఆవులు ఎలా నడిచినవి అని బైబిల్ చెప్తుంది. ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవుచుండెను. మనుషులా, ఆవులా? పైగా చరిత్ర అక్కడ చదివితే ఆ ఆవులు ఎప్పుడు కాడి మొయ్యలేదు. ఆవులు మోస్తాయా, ఎద్దులు మోస్తాయా? మరి ఆవులు ఎప్పుడు కాడి మోయలేదని అక్కడే రాసి ఉంది. రెండవది, అవి మన భాష ప్రకారం బాలింతలు. అంటే వాడికి పిల్లలు ఉన్నాయి, పాలు తాగే పిల్లలు ఉన్నాయి. పాలు తాగే పిల్లలు ఇంటి దగ్గర ఉంటే అట్లా పట్టుకొచ్చారు చల్లుల్ని, తెచ్చి బండికి కట్టారు. అలవాట్లు లేని, కాడి అలవాట్లు లేని ఆవులు ఏం చేయాలి? బండిని అది అట్లాగి ఇట్లాగి తలకిందులు చేసి తిరగొట్టాల. అంతేకాదు, తల్లులు ఇక్కడ ఉంటే పిల్లలు ఏం చేస్తుంటాయి? అక్కడుండి అబ్బా అంటుంటాయి. పిల్ల అరిసిందంటే అసలు ఆవు ఆగుద్దండి? బండి లేదు, మందసం లేదు, వెనక్కి తిరగబెట్టి వెళ్ళిపోవాలి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవుచుండనంటే చక్కని నడకగలిగిన ఆవులు, చక్కని నడకగలిగిన పరమగీతాల్లో ఉన్న సోదరి. దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడవలను. చక్కగా నిలబడాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? సామెతల గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనము. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఐకను జ్ఞానము లేని వారయ్యుండక తెలివి కలుగుజేయు మార్గములలో చక్కగా నడువుడు. ఇప్పుడు నేను అడగాలి, తెలివిజేయు మార్గములంటే ఏమిటి? తెలివి కలుగుజేయు మార్గములలో చక్కగా నడువుడి అన్నాడు. ఏంటి ఆ మార్గాలు? హోషేయ గ్రంథము
14వ అధ్యాయము 9వ వచనము. హోషియా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనము. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి అన్నారండి. ఇందాకేమన్నాడండి? జ్ఞానమైన చక్కని మార్గాలు అన్నాడు. ఏమిటి ఆ మార్గాలు అంటే యెహోవా మార్గములు అన్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనము. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనము. నా మట్టుకు నేను అగుదును, అది నాకు దూరమగును గాక. చూడండి ఏ మార్గం అండి? శ్రేష్టమైన చక్కని మార్గమును నేను మీకు బోధింతును. జ్ఞాన మార్గము అంటే, వివేకమిచ్చే మార్గము అంటే యెహోవా మార్గం. యెహోవా మార్గము అంటే శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని బోధించుట. అంటే ఈ కోటాలు దేనికి? ఇప్పుడు దేనికి? అది మన నడక సరిచేయబడ్డానికి కదండి. ఇప్పుడు పక్షవాతం వచ్చిందనగానే విజయవాడ తీసుకెళ్ళండి, సిరివేళ్ల మాత్రలు ఉండాలి మింగెచ్చండి అంటున్నారు. ఇప్పుడు మన నడక సరిలేదంటే ఏం కావాలి? ఇప్పుడు మనకు వాక్యం కావాలి. దేవుని వాక్యము ద్వారా మన జీవితాలు సరి చేయబడాలి. అందుకే అన్నాడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడతాను. అప్పుడు ఆయన నిలవబడ్డాడు చక్కగా. దేవుడు ఆయనతో మాట్లాడి, ఇవాళ దేవుడు మనలను వాడుకోవాలి అన్నా, దేవుడు మన ద్వారా ఘనపరచబడాలి అన్నా, మనము సంఘములో గాని సమాజములో గాని ఉన్నతమైన ఆయన బిడ్డలుగా కనబడాలి అన్నా చక్కగా నిలబడుట అనేది నేర్చుకొని ప్రభువును మహిమపరచుదుముగాక. దేవుడి ఈ మాటలను మనందరి కొరకై దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి.